తీసుకుని ఈ బొట్టనలతో తింటేనే టేస్ట్ వచ్చేది. హాయ్ మేమందరికీ. సో అయితే ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ మన చేనికి అయితే వచ్చేసాం. ఎందుకంటే మొన్న రోజున మన చేలో మొక్కజొన్న మిషన్ తోటి కోత అయితే కోపించాం. అందుకని చెప్పేసి అక్కడక్కడ కండ్లు పోతాయి కండి. ఆ కండ్లు వెళ్ళడానికి నేను మా ఆవిడ అత్తయ్య విజయ్ అందరం అయితే వచ్చాం. మొత్తం వేస్తున్నామండి. ఎన్ని కొత్తలు అవుతాయో ఏమో తెలియదు. అంటే ఊరికి పోతే ఏమొచ్చిందండి, ఇప్పుడు తెగ తిరిగి 2-3 క్వింటాలైనా అయినా కానీ కింట వచ్చేసి 1800 చొప్పున, అదే 1500 చొప్పున వస్తాయి కదా. 2 క్వింటాలైనా 3400 వస్తాయి అన్న ఉద్దేశంతో అయితే మళ్ళీ చేంజ్ వచ్చాం. అయితే మీకు అంతా డీటెయిల్గా చెబుతాను. ఒక వారంలో దీనికి ఎంత పెట్టుబడి పెట్టాను, ఎంత వచ్చింది, అసలు లాభమా నష్టమా అనేది మీకు వివరంగా డీటెయిల్గా చెప్తాను. అయితే ముందు రోజులు చూస్తుంది. అటుపక్క వాళ్ళిద్దరు, ఇటుపక్క మేమిద్దరు. విజయ్ అటు ఇటు కెలగయ్యి, అటు ఇటు కదిలితే అత్తయ్యి. అదండి సంగతి. ఇది కనబడుతుంది కదా, ఇది మొత్తం ఎకరం లెక్క వచ్చింది. అయితే ఇదంతా సౌడు పోయేసరికి ఇటుపక్క ఏం పండలేదు, అటుపక్క ఒకటికే పండింది. అంటే ఇంకా 70 సెంట్లు లెక్క వచ్చింది. ఆడేలు ఉండేది ఇంక రండి. ఈ వేసవికాలంలో ఎక్కువగా మనకి దొరికేది ఈ పల్లెటూరు వాతావరణం అయితే మనకెళ్ళి ఎప్పుడు తాటికాయలు, ఈతకాయలు బయట రావడం కదా. ఆ తాటికాయల్ని నేను దగ్గర ఒక వారం పెట్టి చూస్తున్నాను. పోతామని ట్రై చేస్తుంటే కుదరట్లేదు. సో అయితే ఈరోజు కుదిరింది. పొద్దున్నేమో చేనుకి వెళ్ళొచ్చాం. చేనుకి వచ్చిన కాయన్సలే దీనికైతే వచ్చేసాం. ఇప్పుడు అయితే ఈ వేసవికాలంలో ఎక్కువ అందరూ తాటికాయలు కానీ చేపలు కానీ అటు తిరుగుతూ ఉంటాం మా పల్లెటూరులో. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అన్నీ భలే దొరుకుతాయి. తాటికాయలు కానీ చేపలు కానీ, నీళ్ళు ఎండిపోతాయి, చేపలు దొరుకుతాయి. ఇక్కడేమో తాటికలు దొరుకుతాయి. ఇంకా టైం పాస్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా గడికట్ట ఒకటైనా కూడా ఒకటి తీసుకొచ్చాను. చెట్టు ఎక్కడైతే మనకు రాదండి. చెట్టు ఎక్కినప్పుడు తీపి జ్ఞాపకం ఒకటి ఉంది. చిన్నప్పుడైతే తావి చెట్టు ఎక్కి పడితే దెబ్బ చేసిపోయింది. ఆ దెబ్బతో అవి కావన్నా ఇట్లా అందుకేం అంటారు అట్లా బాదరుగా లే యువతలు మింజలో ఉండేది చూడు. ఇట్లా. సో అయితే ఇప్పుడు 2 గెలలు అయితే కోసాం. ఇదో గెల అన్నీ అటు పక్కేద్దాం. అటు పక్కేసి రోడ్డు మీద పడ్డాయి కాయలన్నీ. కాయల్లో బాగా నీళ్ళు ఉన్నాయి అనుకుంటా. కాయలు పగిలి ఇంకా ఇటే పడ్డాయి కాయలు. ఆడకాయ ఇదో ఆ కాయ తెచ్చి అయితే అవన్నీ కోసి ఎవరు కూడా చేద్దాం. ఆ గెలకైతే పట్టించాం. ఇప్పుడు లాగి గెల కూడా పడ్డది. సో అయితే ఇంకోటి ఉంది అటుపక్క ఇటు నుంచి ఉంది. ఆ గెల కాని వచ్చి దెడు పక్క ఉన్నది పొడలు బట్టి. ఆడైతే ఇంకో చెట్టు ఉంది, ఇంకో కాయ ఉంది, ఇంకో గెల. దాని కోద్దాం. కొంచెంగా ఒక ఇల వచ్చిందండి. ఆడైతే చాలా కోసాం, కానీ ఇంటికి ఒక 15 కాయలు 10 కాయలు మాత్రమే వచ్చాయి. సో అయితే వీళ్ళు ఇప్పుడే ఇల్లు అడుగుతున్నారు శుభ్రంగా. మేము అటు ఎండబడి వచ్చాం. అయితే వీటన్నిటిని ఏదో పిచ్చాంలా ఎడుతుంటుందా. విజయ్ అయితే ఆ విధంగా తాటికి తాపేస్తుండ. జాగ్రత్త.
ఏయ్ సా ఇది 2 మింజిలా ఉంది. అది రెండే వంకగా ఉందిలా పో. అరటికాయ అనేది ఈ విధంగా కొయ్యకూడదు, అటు కాదు ఇటు కొయ్యాలి. ఇంకా బాగా కొయ్యాలి. ఇప్పుడు చూడు ఎడగొస్తుందా. ఆ విధంగా కొత్తే ఈ విధంగా వస్తాయి లేతకెళ్ళు. అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. దిగుబుచ్చి నాకు ఇప్పుడు వీడియో బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పుడు స్టార్ట్కి వెళ్ళి చండాలంగా ఏకలు వస్తాయి. నువ్వు పడుతుంది, నాది అయిపోయింది కూడా. ఇటు కొయ్యాలి కాయని. దాన్ని తినాలి. తిను ఏమంది ఎత్తుకు. తీసుకో. అప్పటికే నాకు టేస్ట్ నచ్చలేదు బావ కదా, తాటికాయల టేస్ట్. ఇంకా ఇప్పుడు ఇట్లాగే తాటికాయల కోసం అని చెప్పి వెళ్తే చిన్న చెట్టు అని చెప్పి ఎక్కాను. ఎక్కితే తాటి మట్ట అంటే సగం లెక్క ఎక్కాను. ఇంకొక 2 అడుగులు ఎక్కితే పైకి చెట్టు మీదకి వెళ్ళిపోతాను. సో అయితే తాటి మట్ట ఉంది కదా, ఆ తాటి మట్ట ఒకటి పట్టుకొని లాగి చూస్తే, అంటే కన్ఫర్మేషన్ కోసం, అంటే తాటి మట్ట గట్టిగా ఉందా లేదని చెప్పి లాగి చూస్తే పర్ఫెక్ట్ బాగానే ఉంది, ఇంకా ఎక్కొచ్చు అన్నట్టు. ఇంకా నేను కింద కాలు లేపి ఇంకొక మట్ట మీద పెట్టబోతున్నాను. ఈ చేతిలో ఉన్న తాటి మట్ట అనేది ఊడిపోయి ఇంకా చూసేసరికి సడన్గా కింద పడిపోయి ఉన్నా. సో అయితే అదే టైం కింద మా అన్నయ్య ఉన్నాడు. వాడు ఉండబట్టి వాడు పట్టుకున్నాడు, పడేవాడిని నన్ను పట్టుకున్నాడు కొంచెం. అంటే పడేటప్పుడు ఒక 100 కేజీలు ఫోర్స్ కింద పడుతుంటే వాడు పట్టుకోగా 50 కేజీస్ తగ్గినట్టు అంత ఫోర్స్ తగ్గింది. అంటే పడే స్పీడ్ తగ్గిపోయి కొంచెం స్లోగా పడినందుకే ఈ చెయ్యి అనేది లెఫ్ట్ హ్యాండ్ అనేది గెనుపు తప్పింది పక్కకి. ఆ చెయ్యి ఇటు ఉండదు, ఇటు పక్కకు పోయింది. అట్లా అక్కడ నుంచి వెళ్ళి విజయవాడ నుంచి వెళ్ళి, అది ఎక్కడ తెలుసా అండి, కృష్ణానది ఒడ్డున. కృష్ణానది ఇటు పక్క తాడేపల్లి నుంచి వెళ్ళి ఇటు కిందకి వెళ్తే అటు తాడి చెట్లు ఉంటాయి కృష్ణానది ఒడ్డున. అక్కడే ఆ రోజు అటు జరిగింది. ఆదివారం పూట తిని కమ్మగా ఉండకుండా ఇంటికాడ ఏదో సరదాకని చెప్పి ఇప్పుడు వెళ్ళాం కదా సరదా, సేమ్ అదే సరదా కోసం వెళ్తే పెద్ద దోల తీరిపోయింది ఆ రోజైతే. ఇంకా తాటికెళ్ళి వేసుకొని ఇంకా తాటికెళ్ళే పడలేవు. ఇంకా పడంగానే మా అన్నయ్య నేను ఏడ్చుకుంటూ లెగెత్తుకుంటూ వచ్చాం మా నాన్న కాడికి. అక్కడ నుంచి పేటకు వచ్చాం, పేటలో చూయించుకొని అక్కడ కట్టు కట్టించి నైట్కి మత్తిచ్చేసి కట్టు కట్టారు. సో అయితే ఫుల్ మత్తి కానీ నాకు ఇంకే స్పృహలో లేని అసలుకి. కట్టు కట్టడం అంతా అయిపోయిన తర్వాత ఏసీ పెంచారు వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మా మధ్య దిగిందనుకో చలికి లేస్తామని మెలకు వచ్చిందని చెప్పి ఫుల్ ఏసీ పెట్టి ఉంచారు. ఇంకా అయితే ఆ చలికి మెలకు వచ్చి నేను చెప్పాను ఇంక వాళ్ళకి. అట్లాగా ఒక స్వీట్ మెమరీ కాదు, ఇది బ్యాడ్ మెమరీ లాగా మిగిలిపోయింది నాకు అప్పుడైతే. ఒకప్పుడు అంటే ఈ తాడికి వెళ్ళినప్పుడు అలా గుర్తుకొచ్చింది. సో అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇంకా ఇప్పుడు ఈ తాడికలతోటి ఐస్ యాపిల్ జ్యూస్ చేద్దాం. మన దగ్గర ఐస్ యాపిల్ జ్యూస్ అనేది ఏ విధంగా చేస్తామని చూస్తాం అండి, ఓకేనా.